ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఇప్పలపాడులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించడంతో పాఠశాల ప్రాంగణం దేశభక్తి భావంతో నిండిపోయింది. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభను పెంపొందించుకోవాలని అన్నారు. ఏకలవ్య పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. And Kirtana from class 11th. Feel privileged to welcome you all to the EMRS Buttai-Gudem. It is by our freedom fighters and pay tribute to the brave men and women who continue to safeguard 1947. Since then, Independence Day has been celebrated every year, tribute to the progress of our nation. On behalf of the Salute! Salute! Order! Salute! National anthem begin! ఒకసారి ఓకే సార్ ఒకసారి మట్టి మొక్క నిలబడు.
మాతరం వందే వందే మాతరం దేశమాన మీ అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఎన్డీఏ కూటమి నాయకులకు, అలాగే ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే గాని ఈరోజు ఈ స్వతంత్రం మనకి రాలేదు. అనేక లక్షల మంది తన ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా బ్రిటిష్ వారి చౌ నుంచి మనల్ని విముక్తులు చేసి ఆ రోజు ఎంతో బానిసత్వం. మీ అందరికి కూడా పుస్తకాల్లో కానీ లేకపోతే వారి జీవిత చరిత్రలో చదివితే మీ అందరికీ తెలుస్తాయి. పేర్లు కనపడే వాళ్ళు కొంతమంది, కనపడిన వాళ్ళు అనేక లక్షల మంది ప్రాణత్యాగం ఈరోజు మన ఈ స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 రోజున ఎంతో స్వతంత్రం అంటే మన యొక్క బాధిత సంఖ్యలు తెచ్చి ఎంతో మంది మహనీయులు మనకి ఇచ్చినటువంటి స్వతంత్ర మనం చక్కగా ఈరోజు ఈ విధంగా పండగ వాతావరణం జరుపుకుంటున్నాం. కానీ ఈరోజు ప్రత్యేకించి మన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వారిని ఖచ్చితంగా స్మరించుకోవాలి. అలాగే ఇప్పటికీ కూడా మన కోసం అనేక లక్షల మంది జవాన్లు గాని పోలీసు వారు గాని ఆపద కాస్తూ మన ప్రాణ రక్షణ కోసం ఎంతో ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వారిని ఈరోజు తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే మన భవిష్యత్తులో కూడా మనం చదువుకొని ఉన్నత శిఖరాలు అధిగమించి ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మనం మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మన గ్రామానికి కానీ మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ అందరూ కూడా నీతి నిజాయితీగా, అలాగే అనేక వేల మంది వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం ఇంకా ముందుకి ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.